భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం కేవలం కలిపురుషుణ్ణి మాత్రమే అంతం చేస్తే సరిపోదు. ఎందుకంటే కల్కి అవతారానికి ఎలాగైతే సప్త చిరంజీవుల సహాయం ఉంటుందో అదే విధంగా కలిపురుషుడికి కూడా సహాయం చేసేవారు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మనిషిలో ఉండే చెడు ధోరణులైన అతి ప్రమాదకరమైన అరిషడ్వర్గాలుగా పిలిచే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. వీటితో పాటు భయంకరమైన ఇద్దరు రాక్షసులు, వారే కోక మరియు వికోక. వీళ్ల శక్తులు శ్రీ మహావిష్ణువు యొక్క నరనారాయణ అవతారం లాంటివి. ఎలాగైతే నరనారాయణులు వారి ఒకరి దేహంతో మరొకరి మృతదేహాన్ని తిరిగి ఎలా బ్రతికించుకోగలరో అలాగే కోక, వికోక రాక్షసులు కూడా కేవలం తమ చూపుతోనే చనిపోయిన ఒకరి మృతదేహాన్ని మరొకరు బ్రతికించుకోగలరు. ఇక కల్కి భగవానుడికి కోక, వికోకలను సంహరించే మార్గాన్ని ఆ బ్రహ్మదేవుడు మాత్రమే ఉపదేశించాలి. ఇక కలిపురుషుడి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోలో లింక్ పెట్టాను, తప్పకుండా చూడండి. జై కల్కి భగవాన్.